బ్రేకింగ్ న్యూస్, సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. సాయి ప్రకాష్ గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు, కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సాయి ప్రకాష్ వరంగల్కు చెందిన వ్యక్తి. సాయి ప్రకాష్ ఫోను చివరి సిగ్నల్ పాలకులలో కనిపించింది. ఆ తర్వాత అక్కడ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి సాయి ప్రకాష్ కోసం అన్ని చోట్ల పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సాయి ప్రకాష్కు ఒక శత్రువు ఉన్నాడు. అతనే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి సాయి ప్రకాష్ పిన్నితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కానిస్టేబుల్ శ్రీనివాసరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాబట్టి శ్రీనివాసరావు పగబట్టి సాయి ప్రకాష్ని చంపడానికి రెక్కి నిర్వహిస్తున్నాడు అనే సమాచారం ఉంది. దీంతో ఆ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ని, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఆ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సాయి ప్రకాష్ని ఎప్పుడైతే వాళ్ళు కిడ్నాప్ చేశారో, సుపారీ గ్యాంగ్తో కలిసి కిడ్నాప్ చేశాడో ఆ రోజే చంపేశారు. పైగా ఇక్కడ ఎలాంటి ప్లాన్ చేశారు అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ని తప్పుదారి పట్టించడానికి సహజంగానే పోలీస్ అయిన కానిస్టేబుల్ అయిన ఈ శ్రీనివాసరావు ఆ సాయి ప్రకాష్ మొబైల్ని పాలకొల్లుకు వెళ్ళే బస్సులో పడేశాడు. దీంతో లొకేషన్ అక్కడ ట్రేస్ అవుతుంది అని అనుకున్నాడు. పోలీసుల విచారణలో మొత్తం గుట్టు రట్టయింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, రెండవ బాక్స్లో చూస్తున్నారు. ఆమె సాయి ప్రకాష్ పిన్ని. ఆ సాయి ప్రకాష్ పిన్ని ఈ కానిస్టేబుల్ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుంది. ఇది తప్పు అని చెప్పి వారించాడు సాయి ప్రకాష్, కానీ వాళ్ళు వినలేదు. దీంతో పోలీస్ కానిస్టేబుల్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో పగబట్టిన శ్రీనివాస సాయి ప్రకాష్ను అంతమొందించాలి అని అనుకున్నాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని, తన ఉద్యోగానికి తను సస్పెండ్ కావటానికి కారకుడయ్యాడు అని అడ్డు తొలగించుకోవాలని సుపారీ గ్యాంగ్తో కలిసి హత్య చేయించాడు ఈ శ్రీనివాసరావు. అయితే ఈ హత్యలో పిన్ని నిర్మల హస్తం కూడా ఉంది అనే తెలుస్తోంది. హుస్నాబాద్లోని ఒక బావిలో సాయి ప్రకాష్ శరీరాన్ని పడేశారు పోలీసులు. ఆ శరీరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తారీఖున అర్ధరాత్రి చంపి ఉంటారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం విషయం తెలియడంతో నిర్మలపై వెంకటాపురం గ్రామస్తులు ఉగ్ర రూపాన్ని చూపించారు. ఇప్పుడు ఆ దృశ్యాలు కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఒకసారి మీరు మొదటి బాక్స్లో చూపిస్తున్న దృశ్యాలు. ఎప్పుడైతే సాయి ప్రకాష్ చనిపోయాడు అని అతని చావుకు పిన్ని మోజులో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస కారణమని అనుకున్నారో ఆ క్షణం ఆ గ్రామస్తులు, ఆ కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పోలీస్ కానిస్టేబుల్ మోజులో ఉండి కొడుకు వరసయ్యే ఆ సాయి ప్రకాష్ను మరణానికి కారణమైందో, సాయి ప్రకాష్ హత్యకు కారణమైందో ఆ పిన్నిని కొట్టడానికని ఆగ్రహంతో తరుముకుంటూ వెళ్ళారు. వాళ్ళ పిన్ని ఇంటి లోపలికి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి గెడ వేసుకుంది. చూడండి, ఒకసారి తలుపులు బదలు కొడుతున్నారు. మొత్తం గ్రామస్తులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ పిన్నే కుమారుడి హత్యకు కారణమని తెలిసిన వెంటనే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్న పిన్నిని బయటకు తీసుకుని రావడానికి, పిన్ని నిర్మలను బయటకు తీసుకుని రావడానికి గుణపంతో తలుపులు బదలు కొడుతున్న దృశ్యాలు చూడండి. ఆ తర్వాత లోపల ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి తలుపులు తీసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అక్కడ మేము ఒక వీడియోని కట్ చేసి చూపిస్తున్నాం. ఆమె ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిన ఆమెను, వేలాడుతున్న ఆమెను ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి పట్టుకొని ఆ తాడును పక్కకు తీసి బయటికి తీసుకొచ్చారు. చూడండి ఎలా అందరికీ నమస్కారం పెడుతోందో. ఒక మహిళ వచ్చి చెప్పుతో కొడుతోంది ఆ మహిళను. ఎందుకు కొడుతోంది అంటే కుమారుడు వరసయ్యే వ్యక్తికి కానిస్టేబుల్ మోజులో ఉండి ఆ వ్యక్తి హత్యకు కారణమైంది అనే కోపం వాళ్ళందరిలోనూ కట్టలు తెంచుకుంది. అందుకే ఆమెను గదిలో నుంచి బయటకు తీసుకొని వచ్చి రోడ్డు పైన ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. నిజానికి మహిళను కొడుతున్న దృశ్యాలు కొంత బాధాకరమే అనిపిస్తాయి. ఒక మహిళను కొడుతున్న సన్నివేశం కొంత బాధాకరమే అనిపిస్తుంది. కానీ ఆమె చేసిన తప్పు, ఒక కానిస్టేబుల్ మోజులో ఉండి మరొక వ్యక్తి, కొడుకు వరుసయ్యే వ్యక్తి మరణానికి కారణమైంది, కొడుకు వరుసయ్యే వ్యక్తి హత్యకు కారణమైంది. అందుకే మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడున్న కొంతమంది పురుషులు వద్దు అని వారిస్తున్నప్పటికీ మహిళల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఆమెపై చెప్పులతో దాడి చేసే విధంగా పురుగొల్పింది. నిజానికి ఒక మహిళను అలా నడి రోడ్డుపై పెట్టి కొట్టడం బాధాకరమే. అది ప్రోత్సహించదగింది కాదు, అలా కొట్టదగిన విషయం కాదు. కానీ వాళ్ళలో ఆ క్షణం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అన్నీ కూడా మర్చిపోయారు వాళ్ళు. కానిస్టేబుల్ మోజులో ఉండి కొడుకు మరణానికి కారణం, కొడుకు హత్యకు కారణమైన నిర్మలపై ఒక్కసారిగా గ్రామస్తులంతా ఆగ్రహాన్ని కట్టలు తెంచుకుంది.
ఆ రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే ఈ సాయి ప్రకాష్ చనిపోయాడు అని, సాయి ప్రకాష్ని హత్య చేశారనే విషయం తెలిసిందో, సాయి ప్రకాష్ హత్యకు కారణం ఆ సాయి ప్రకాష్ పిన్ని నిర్మల, ఆమె ఉంచుకున్న కానిస్టేబుల్ ఇద్దరు కారణమని తెలియగానే గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కానిస్టేబుల్ మోజులో, ప్రియుడు మోజులో ఉండి కొడుకు వరుసయ్యే వ్యక్తిని చంపించేస్తావా అంటూ ఆమెను దుర్భాషలాడుతూ బయటకు తీసుకొచ్చి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళి పోలీసులకు అప్పగించారు. నిజానికి ఆమె ఆ గ్రామస్తులందరూ కూడా తన ఇంటిపై దాడికి వస్తున్నారు, తను ప్రియుడిపై మోజులో ఉండి కొడుకును చంపించేశాననే విషయం వీళ్ళకి తెలిసిపోయిందనే భయంతో ఆమె గదిలోకి వెళ్ళి ఉరివేసుకునే ప్రయత్నం చేసింది. ఆ ఉరివేసుకునే ప్రయత్నం చేస్తున్న ఆమెను తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆమెను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్న దృశ్యాలే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిర్మలను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు మొదటి బాక్స్లో చూస్తున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్కి చూడండి, రెండో బాక్స్లో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో అప్పగించారు గ్రామస్తులు. సాయి ప్రకాష్ది ములుగు జిల్లా వెంకటాపురం. అతను స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు, సామాజిక సేవ కూడా చేస్తూ ఉంటాడు. అయితే కానిస్టేబుల్ శ్రీనివాస్తో ఈ సాయి పిన్ని నిర్మలకు అక్రమ సంబంధం ఉంది, ఆ అక్రమ సంబంధం తప్పు వద్దు అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు వినలేదు. సాయి ప్రకాష్ పైన దుర్భాషలు ఆడటం మొదలు పెడుతూ ఉండటంతో సాయి ప్రకాష్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి కానిస్టేబుల్ శ్రీనివాసరావు సస్పెండ్ కావడానికి కారణమయ్యాడు. కానిస్టేబుల్ శ్రీనివాసరావును జాబ్ నుంచి సస్పెండ్ చేయించాడు అనే కోపం శ్రీనివాస్లో ఉంది. తన మోజుకు అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనే కోపం నిర్మల్లోనే ఉంది. దీంతో సాయి ప్రకాష్ను అడ్డు తొలగించుకోవాలి అని ఒక క్రూరమైన ప్లాన్ చేశారు. కక్ష పెంచుకుని సాయి ప్రకాష్ను కిడ్నాప్ చేయించారు. సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించి హత్య చేయించారు. హత్య చేయించిన తర్వాత అతని దేహాన్ని ఒక చెరువులో పడేశారు. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్ను కాజీపేట నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో పడేశారు ఆ నిందితులు. ఆ రైల్లో పడేయడంతో అతను పాలకొల్లు వైపు వెళ్ళిపోయాడు అని పోలీసులు అనుకుంటారు అని పోలీసు బుద్ధిని చూపించాడు ఇక్కడ. కానీ పోలీసు ఉన్నతాధికారులు అంతకంటే తెలివైన వాళ్ళు కాబట్టి ఆ కేసును విచారించి పోలీస్ స్టైల్లో విచారిస్తే కానిస్టేబుల్ మోజు వ్యవహారం, కానిస్టేబుల్ అక్రమ సంబంధం, కానిస్టేబుల్ హత్య చేయించిన వ్యవహారం, కానిస్టేబుల్కి అతని సాయి ప్రకాష్ పిన్ని నిర్మలకు మధ్య జరుగుతున్న ఈ మోజు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఆ గ్రామస్తుల ఆగ్రహాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. వాళ్ళందరూ పిన్నిని సాయి ప్రకాష్ పిన్ని నిర్మలను కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అప్పగించారు. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసులు మొత్తం కేసు విచారణ జరుపుతున్నారు. పిన్ని పాత్ర ఎంత ఉంది అని. ఆ పిన్ని కానిస్టేబుల్ మోజులో ఉంది. కానీ ఆ సాయి ప్రకాష్ మరణానికి, సాయి ప్రకాష్ హత్య విషయం ఆ నిర్మలకు తెలుసా లేదా అనే విషయంపై కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. ఒకసారి కొడుకు వరుస అయ్యే వ్యక్తిని చంపించేసి అతని ఫోన్ను ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టించడం కోసం అతని ఫోన్ను నర్సాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్లో పడేశారు. ఆ ఎక్స్ప్రెస్లో పడేసిన ఫోన్ పాలకొల్లు వెళ్ళిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. బహుశా ఆ ఫోన్ ఎవరైనా తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు కొట్టేసి ఉన్నారు, లేదంటే ఆ ఫోన్ మామూలుగానే స్విచ్ ఆఫ్ అయిపోయిందో తెలియదు. కానీ చివరి లొకేషన్ మాత్రం నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో, నర్సాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్లో లభించింది. పాలకొల్లులో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పాలకొల్లులో ఉండే టవర్స్ దగ్గర చివరి లొకేషన్ ట్రేస్ అయింది. ఇప్పుడు మొత్తం కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారు. పిన్నిని గ్రామస్తులు తాము అదుపులోకి తీసుకుని కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. ఒకసారి వెంకటాపురం వెళ్దాం. వెంకటాపురం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం. ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన సాయి ప్రకాష్ మిస్ కోణాలు వెలుగు చూస్తున్నాయి, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం హనుమకొండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సాయి ప్రకాష్ మిస్సింగ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏంది అసలు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూస్తుంటే సాయి ప్రకాష్ హత్యకు గురి కాబడ్డాడా అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం హనుమకొండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. కానీ ఇక్కడ సాయి ప్రకాష్ కుటుంబ సభ్యులు ఎవరు ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన సాయి ప్రకాష్ మిస్సింగ్ వెనుక అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం
హనుమకొండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సాయి ప్రకాష్ మిస్సింగ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏంది అసలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూస్తుంటే సాయి ప్రకాష్ హత్యకు గురి కాబడ్డాడా అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం హనుమకొండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. కానీ ఇక్కడ సాయి ప్రకాష్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ఒకసారి సాయి ప్రకాష్ వాళ్ళ పెద్దనాన్న మనోహర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వారికి ఉన్నటువంటి సమాచారం ఏంది, ప్రస్తుతం వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు అయితే సాయి ప్రకాష్ వస్తాడు, తిరిగి వస్తాడని ఒక నమ్మకం ఉండే, కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక తారుమారుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది సార్? తారుమారేం లేదు సార్. గతంలో ఆర్టీవీతో మేము పొద్దున కూడా సంభాషణ చేసినాం. అందులో భాగంగా మేము ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఆ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఆ నిర్మల అనే ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న అమ్మాయి ఇద్దరు కలిసి చెక్ చేసి ఆ సమాచారం సాయి ప్రకాష్ని ఆ రోజు హాస్పిటల్లో దింపిన తక్షణమే మా గెస్సింగ్ కూడా యథార్థమైంది. ఆ కానిస్టేబుల్ బృందం కొంతమంది గూండాలని తయారు చేసుకొని ఆటో వెంబడించి ఆ కారును ఫాలో అయ్యి ఆ రాత్రి 10:30కే ఆల్రెడీ సాయి ప్రకాష్ ఫోన్ ల్యాండ్ ఓవర్ చేసుకొని బయటకు అవుట్కట్ తీసుకుపోయి సాయి ప్రకాష్ని చంపేసినట్టు కూడా మాకు నిర్ధారణ అయింది. పోలీసు ఒక నిర్ధారణకు వచ్చిండ్రు. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం మాకు ఇంకా ఆధారాలు పూర్తిగా చేతికి రాలేదు. ఆ బాడీ ఎక్కడ ఉందో ఇంకా పూర్తిగా మాకు వివరాలు పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు తెలిసింది. కారు కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది డంపింగ్ యార్డ్ పక్కన హన్మకొండలో. ఆ డంపింగ్ యార్డ్ స్విమ్మింగ్ పూలల్లో ఆ కారుని స్టిక్కరింగ్ నెంబర్ ప్లేట్లు అన్ని వీకేసి మన కారు గుర్తుపట్టకుండా పక్కకు పడేసారు. బాడీని మాకు తెలిసిన సమాచారం ప్రకారం పక్క జిల్లా బార్డర్లో ఎక్కడో బావిలో పడేసిన ఆసుకి తెలిసింది. దాన్ని నైట్ పూట పాటు పొద్దుటే చూస్తూ ఉన్నారు. ఫోన్లు తెలివిగా ఈ ఫోన్లని డైవర్ట్ చేయడానికి కాజీపేట నర్సాపూర్ ఎక్స్ప్రెస్ తెల్లవారుజాము 4 గంటలకు ఉంటే దాంట్లో పడేసి 11 గంటలకు నర్సాపురం ఎక్స్ప్రెస్ చేరింది. ఫోన్ లొకేషన్ అడ్డుపోయినాయి. మేము ఆ కోణంలో ఎతుకుతున్నాం. ఇదంతా పక్క ప్లాన్ ప్రకారం ఒక కానిస్టేబుల్గా ఉండి ఆయన విధి నిర్వహణలో ఉండి ఇట్లాంటి పోలీస్ అయ్యండి కూడా ఇట్లాంటి తప్పుడు తప్పుడు వేసి ఇల్లీగల్ కాంట్రాక్ట్తో ఒక అమాయకుని మంచి వ్యక్తిని మా అబ్బాయి ఒక జోలికి పోయి ఒక సోషల్ వర్క్ చేసే వ్యక్తిని పొట్టన పెట్టుకున్న వాడికి పోలీసులు ఉరిశిక్ష చేయాలని చెప్పి ఆ అమ్మాయిని వాడిని ఇద్దరిని కూడా వాళ్ళు ఉరిశిక్ష చేయాలని చెప్పి మహిళ కూడా వీళ్ళ బంధువులే అని చెప్పి అంటున్నారు. మహిళను కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమె మీద దాడి కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీకు ఏమైనా సమాచారం ఉందా? ఈ విషయం తెలుసుకొని మా బంధువులందరూ మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ దాని ఇంటికి పోయి ఈ విషయం ఇక్కడ తెలవంగానే అక్కడ లీక్ అయితే ఇంటికి పోయి అడగడానికి పోతే వీళ్ళందరూ చూసి నేను హ్యాంగింగ్ చేసుకుంటాను బెదిరించిందంట. బెదిరిస్తే అందరూ కలిసి లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్లో అక్కడే వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్పారు. ఇక్కడ పోలీసులు ఇప్పుడు దాన్ని ట్రాక్ చేయడానికి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరికి కూడా పూర్తిగా చుట్టాలయ్యి బంధువులయ్యి వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల కోసం ఆలోచించి వాళ్ళు చేదోడుగా పోయిన మా అబ్బాయిని ఈ రోజున ఈ విధమైన కిరాతకంగా పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళకు పోలీసులు కఠినమైన శిక్ష పడేలాగా సెక్షన్లు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయాన్ని మీకు పోలీసులు కన్ఫర్మ్ చేశారండి? పోలీసులు కారు కన్ఫర్మ్ చేశారు. కారు తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కు. దాని మీద స్టిక్కర్ నిమ్మరంగా లేదు. అది ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చింది. పొద్దున బాడీ ట్రాకప్ చేద్దాం నైట్ అయిందని చెప్పారు. మేము ఈ లోపల వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ సమాచారం పోలీసులకు ఇచ్చిండ్రు ఏంటి ఎక్కడ బాడీ అని. అది మాకు పూర్తిగా బాడీ పలానా ప్లేస్ అని రాత్రి చెప్తే మేము అందరం గందరగోళం అవుతారు. పొద్దున ఉదయానికి బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పోలీసులు ట్రాక్ అయింది. చాలా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ బంధువులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ బంధువులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా దాదాపు వారం రోజుల నుంచి వెతుకుతున్నటువంటి క్రమంలో వాళ్ళ బంధువులు కూడా ఒకసారి నిజంగా తను లేడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత చాలా రోదనగా వాళ్ళ ఆవేదన మామూలుగా లేదు. ఎందుకంటే పరిస్థితులను చూస్తుంటే ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోయే విషయం. నిన్న మొన్న కలిసి ఉన్నటువంటి తను ఒక్కసారిగా విగతజీవిగా మారని తెలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అసలు ఎట్లా ఉంది సార్ పరిస్థితి? మాట్లాడలేను. అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళే నిజంగా వాళ్ళు 100% వాళ్ళే ఉంటారు అన్నటువంటి ఒక అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ అనుకున్నదే జరిగింది. అసలు ఇంత జరగకూడదనే వాళ్ళు భావించారు. కానీ అనుకున్నది జరిగింది. వాళ్ళ జీవితము ఒక అరణ్య రోదనగా కుటుంబ సభ్యులు ఏదైతే భావించారో అదే జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఏమన్నా చెప్తారమ్మా? ఇప్పుడు ఎందుకంటే పాపం తను మీరు అనుకున్నట్టుగానే మీరు అనుమానాలు వ్యక్తం చేసుకున్నట్టుగానే తెలుస్తుంది. మేము అనుకున్నట్లే జరిగిందండి. మేము ముందు నుంచి అదే చెప్పాము, అదే జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఎందుకంటే సొంత పిన్నే వీళ్ళ ఇంత వాళ్ళ బంధువులనే ఇట్లా చేయడాన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? మంచి చేయాలని పోయిండండి అతను. లాస్ట్కి ఎంతో మందికి సహాయం చేశాడు.
లాస్ట్కి తను ఎవరికి కనబడకుండా ఎటువంటి పరిస్థితిలో ఇలా అయిపోయాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. ఇక్కడ వీళ్ళు దాదాపు వారం రోజుల నుంచి తిరుగుతున్నారు, కానీ ఒక నమ్మకం అయితే ఉండే, ఎక్కడైనా దొరకకపోతాడా, కిడ్నాప్ చేశాడన్నటువంటి ఆ ఆలోచనలో ఒక నమ్మకం అయితే వాళ్ళకి కనిపించే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో విషయం మాత్రం తెలిసింది, అతను ఒక ప్లాన్ ప్రకారమే స్కెచ్ వేసి తనని మర్డర్ చేశారన్నటువంటి ఒక విషయం తెలిసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఆర్టీవీకి. గతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని అనేక అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ తను కూడా ఎప్పుడో ఒకసారి బెదిరించినట్టుగా కూడా తెలిసింది. అదొకసారి మనం కన్ఫర్మ్ చేసుకుందాము. ఇదివరకంటే తను కూడా మేము ఎప్పుడైనా నీ అంతు చూస్తామని చెప్పి అన్నట్టుగా తెలుసుకుందాము. నిజంగా అట్లాంటి సంఘటనలు జరిగినాయా? తెలీదండి నాకు. అయితే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ మొత్తానికైతే 15వ తారీఖు మిస్సింగ్ అయినటువంటి నేపథ్యంలో ఆ 15వ తారీఖు తర్వాత తను ఇక్కడ కిడ్నీ సెంటర్లో వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ బంధువుల్ని చేర్పించి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా తను వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేశాడు. అంటే ఇంటికి ములుగుకు వెళ్ళడానికి కూడా లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా తన ఫ్రెండ్ దగ్గరికి వస్తానని చెప్పాడు. తన లొకేషన్ కూడా ఫ్రెండ్ తన సాయి ప్రకాష్కు పంపించాడు. కానీ ఎంతకీ రాలేకపోవడంతో 10 గంటల 45 నిమిషాలకి కూడా ఫోన్ చేసినప్పుడు తను ఫోన్ లేపలేదు. అంటే మళ్ళీ ఇంకా ఎందుకు లేపట్లేదు అన్నటువంటి ఒక ఆలోచన చేశారు. కానీ ఆ తర్వాత నుండి ఫోను ఎవరిది లేపలేదు. కానీ ఆ సమయంలోనే సాయి ప్రకాష్ హత్యకు గురైనట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మొత్తం సాయంత్రం కూడా ఇక్కడ సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఎక్కడైతే ఆ కిడ్నీ సెంటర్ ఉందో, హాస్పిటల్ ఉందో, హాస్పిటల్ నుండి వాళ్ళు ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అక్కడి నుండి కిడ్నీ సెంటర్ నుండి ఇక్కడ పబ్లిక్ గార్డెన్, ఆ పబ్లిక్ గార్డెన్ నుండి అలాగే కేయూ క్రాస్ రోడ్ నుండి వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్కు వెళ్తున్నట్టుగా మనం అసలు సీసీ ఫుటేజ్ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా తెలిసిందే. ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా చూసినటువంటి వాళ్ళు ఒక క్లారిటీకి వస్తున్నారు, కానీ ఇక పూర్తి స్థాయి తెలియలేదు. కానీ అప్పటికే అనుమానం వచ్చినటువంటి కొంతమందిని పోలీసులు అంటే అనుమానం వ్యక్తం చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయగా కొన్ని విషయాలు కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా తను ఎక్కడ ఉన్నాడన్నటువంటి విషయం అయితే ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. తను మర్డర్ చేసినటువంటి పరిస్థితులే ఉన్నాయన్నటువంటి ఒక సమాచారం అయితే వీళ్ళకి అందింది. దీంతో ఒక వాళ్ళ ఆవేదన మాత్రం అంతా ఇంత కాదు. ఇక్కడ హనుమకొండ స్విమ్మింగ్ పూల్ దగ్గర కారును వదిలిపెట్టి వెళ్ళారన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి అతను ఎక్కడికి తీసుకెళ్లి మర్డర్ చేశారన్నటువంటి విషయం కూడా ఇంకా పూర్తిగా తెలియలేదు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా ఇంకా సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని చాలా తీవ్రంగా భావిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా మరింత సమాచారం చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.